గ్లోబల్ స్టార్ గా పేరు పొందిన రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ అనే చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా పూర్తవగానే డైరెక్టర్ బుచ్చిబాబుతో రామ్ చరణ్ మరొక సినిమా చేయబోతున్నారు. ఇప్పటికే RC16 ఆఫీషియల్ గా అనౌన్స్ చేశారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రామ్ చరణ్ గేమ్ చేంజర్ నుంచి ఫ్రీ అవగానే రెగ్యులర్ గా ఈ సినిమా షూటింగ్ వచ్చేలా బుచ్చిబాబు ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా కథ మొత్తం కూడా ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో ఉండబోతుందని, పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. మ్యూజిక్ ని AR రెహమాన్ అందిస్తున్నారనే విషయం బయటకు రావడంతో ఒక్కసారిగా RC16 రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మరొకసారి ఈ సినిమా హైప్ ని పెంచుతూ జైలర్ సినిమా స్టార్ ని ఇందులో జాయిన్ చేయబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. జైలర్ సినిమాలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కన్నడ నటుడు శివరాజ్ కుమార్ మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. జైలర్ చిత్రంలో కేవలం నడుచుకుంటూ వచ్చి ఆ చిత్రాన్ని బ్లాక్ బస్టర్ చేసిన నటుడు శివరాజ్ కుమార్ చరణ్ సినిమాలో నటిస్తున్నట్లుగా తెలుస్తుంది. శివరాజ్ కుమార్ పాన్ ఇండియా క్రేజ్ భారీగా ఏర్పడింది. ఇప్పుడు ధనుష్ నటిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో కూడా నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడితే రామ్ చరణ్ బుచ్చిబాబు చిత్రంలో కూడా తాను నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకు సంబంధించి డిస్కషన్ కూడా జరుగుతున్నాయని, త్వరలోనే అందుకు సంబంధించిన విషయాన్ని కూడా తెలియజేస్తానని తెలిపారు శివరాజ్ కుమార్. తన పాత్ర కూడా ఇందులో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉందని చెప్పగానే అభిమానులు సైతం తెగ సమర్పడిపోతున్నారు. మరి ఈ విషయంపై చిత్ర బృందం ఎలా క్లారిటీ ఇస్తుందో చూడాలి. త్రిబుల్ సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ తేజ శంకర్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా షూట్ కూడా దాదాపు పూర్తి కావచ్చింది. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీకాంత్ సహా పలువురు తమిళ నటులు కీలక పాత్రలో నటిస్తున్నారు. దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా కుదరలేదు కాబట్టి సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇక అదలా ఉంచితే రామ్ చరణ్ 16వ సినిమాకు సంబంధించిన ఒక తాజా అప్డేట్ వచ్చేసింది. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ విన్నర్ AR రెహమాన్ ను ఆహ్వానిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ రోజు రెహమాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ పోస్టర్ ను రిలీజ్ చేశారు. రామ్ చరణ్ 16వ సినిమాకు తాను సంగీతం అందించనున్నట్లు AR రెహమాన్ కొన్నాళ్ల క్రితమే తెలుగు మీడియాతో ముచ్చటిస్తూ వెల్లడించారు. నాయకుడు సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ విషయాన్ని రెహమాన్ ఆఫ్ ది రికార్డ్ గా వెల్లడించారు.